మనందరికీ రైల్వే స్టేషన్ దగ్గరికెళ్ళినప్పుడు, రైల్వే ట్రాక్ దగ్గరికి కొంచెం ఆదమర్చి వెళ్ళంగానే, అమ్మో! ట్రైనొస్తుందని చెప్పేసి వెంటనే భయపడి వెనక్కొచ్చేస్తాం. ఆ పట్టాలకి ఎంత దూరం అయితే అంత దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఒక చోట ఫైర్ ఉందంటే, మనకి ఆటోమేటిక్‌గానే దానికి దూరంగా వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. లేదు, ఊపిరాడని ఒక క్లోజ్డ్ సిట్యుయేషన్‌లో, క్లోజ్డ్ రూమ్‌లో అలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు, వెంటనే గాలి పీల్చుకోవడానికి పరితపించి బయటకొచ్చేస్తాం. అట్లాంటిది ఒక వ్యక్తి రైలు పట్టాల మీదకు దూసుకెళ్ళిపోతూ, తన ప్రాణం తీసుకోవడానికి పరిగెడుతున్నాడంటే, ఒక వ్యక్తి మనం భయపడేటి ఆ ఫైర్ దగ్గరికి కావాలని వెళ్లి తన మీద ఫైర్ పెట్టుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి కావాలని తన ఊపిరి తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, వాళ్ళు ఎంత వేదనకు గురవుతున్నారో, వాళ్ళెంత దుఃఖానికి గురవుతున్నారో, వాళ్ళెంత బాధకు గురైతే ఆ నిర్ణయం తీసుకుంటారో మనము ఆలోచించవచ్చు. ముఖ్యంగా 3 సందర్భాల్లో వాళ్ళు ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి, హోప్‌లెస్ సిట్యుయేషన్. ఇక నాకు హోప్ లేదు, నిరీక్షణ లేదు. రెండోది, హెల్ప్‌లెస్ సిట్యుయేషన్. ఇక నాకెవ్వరు సహాయం చేయడానికి ముందుకు రారు. నేను నిస్సహాయురాలినైపోయాను అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు. మూడోది, రెస్ట్‌లెస్ సిట్యుయేషన్. మనశ్శాంతి లేదు. ఇక నేను బతికి వేస్టు అన్నటువంటి ఈ 3 రకాల ఫీలింగ్స్ నుంచి ఎక్కువ మంది సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎన్నటికీ కూడా పరిష్కారం కానే కాదు మిత్రులారా. నువ్వు హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు, హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు, రెస్ట్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య అనేది రైట్ ఆప్షన్ కాదు, రైట్ డెసిషన్ కాదు. ఎందుకు కాదో నేను మీకు చెప్తాను. దానికి ముందు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అయితే ఈ సూసైడ్ అనేది ఆలోచన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అక్యూట్, మోమెంటరీ అన్నమాట. అంటే తాత్కాలికంగా ఏదో ఒక ఆవేశంతో, ఒక డిసప్పాయింట్మెంట్ జరిగింది, లేకపోతే ఒక అవమానం జరిగింది, లేకపోతే ఒక దుఃఖం కలిగింది, లేకపోతే షేమ్ గురవడం జరిగింది. కొంతమంది ఆవేశంలో, క్షణికంలో మరి మోమెంటరీగా సూసైడ్ అటెంప్ట్ చేసి అట్ ఎ టైం చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి క్రానిక్‌గా వాళ్ళు సూసైడ్ గురించి థాట్స్‌ని వాళ్ళు కలిగి ఉంటారు. అంటే వాళ్ళు లాంగ్ టర్మ్ నుంచి దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కొన్నిసార్లు వారాల నుంచి, కొన్నిసార్లు నెలల నుంచి ప్రిపరేషన్ ఉంటది. కొన్నిసార్లు ఇయర్స్ నుంచి కూడా చనిపోవడానికి కొంతమంది ప్లాన్ చేస్తారని మనకి ఈ సూసైడ్ కేసులు స్టడీ చేస్తే మనకు అర్థమవుతా ఉంది. అయితే రకరకాల కారణాలున్నాయి. ఎందుకు ఈ యొక్క సూసైడ్‌లు చేసుకుంటారన్న దానికి చాలా కారణాలున్నాయి. దాని గురించి మనము ఆలోచన చేసే ముందు కొన్ని మిత్స్ ఉన్నాయి. అంటే ఈ సూసైడ్ సంబంధించి కొన్ని అపార్థాలు కొన్నున్నాయి. ఆ అపార్థాలు మీరు తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. కామన్ మిస్‌అండర్‌స్టాండింగ్స్. నంబర్ 1 ఏంటంటే, పీపుల్ హూ టాక్ అబౌట్ సూసైడ్ వోంట్ రియల్లీ డూ ఇట్. అంటే సూసైడ్ గురించి మాట్లాడేవాళ్ళు అసలు వాళ్ళు ఎప్పుడు సూసైడ్ చేసుకోరు అన్న స్టేట్మెంట్ ఉంది చూసారా, అది కరెక్ట్ కాదు. మీరు జాగ్రత్తగా సూసైడ్ చేసిన కేసులు గమనించి చూసినట్లయితే, ఎవరైతే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ముందుగా చేసే పని ఏంటంటే,
వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నామని వాళ్ళు చెప్పుకుంటారు. ఎస్, సూసైడ్ అటెంప్ట్ చేసిన ప్రతి కేసులో కూడా నేను సూసైడ్ చేసుకుంటున్నానని వాళ్ళు చాలా సార్లు కొంతమందికి ఆ విషయాన్ని తెలియజేసినట్టుగా మనకి ఆ యొక్క సూసైడ్ కేసును స్టడీ చేస్తే మనకు అర్థం అవుతా ఉంది. అట్లీస్ట్ వాళ్ళు క్లూ అని ఇవ్వడం జరుగుతుంది, లేదా వార్నింగ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా చెప్తా అంటే, నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు చాలా బాధపడతావు చూడు ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇక నువ్వు నన్ను ఎన్నటికీ చూడలేవు, నువ్వు నన్ను ఎన్నటికీ చూడలేవు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది జోవియల్ గా చెప్తా, అంటే కొంచెం సరదాగా చెప్తా ఉంటారు, కానీ వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు మనకి హింట్ ఇస్తున్నారు అనే విషయము మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరన్నా సూసైడ్ నేను చేసుకుంటాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, ఇక నేను కనబడను, అలాంటి మాటలు చెప్తున్నప్పుడు మీరు లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. ఇలా చెప్పేవాడు ఎప్పుడు సూసైడ్ చేసుకోడరా అని అనుకోవడానికి వీల్లేదు. రెండోది, ఎనీవన్ హూ ట్రైస్ టు కిల్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ మస్ట్ బి క్రేజీ. అంటే అర్థం ఏంటంటే, ఎవడైనా తాను చంపుకోవడానికి లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పినవాడు, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేవాడు పిచ్చోడై ఉంటాడు అని చాలా మంది అంటా ఉంటారు. అలా మాట్లాడేది పిచ్చివాళ్ళు, అంటే మెంటల్ ఎక్కిన వాళ్ళు అలా మాట్లాడతారని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ మెంటల్ ఎక్కిన వాళ్ళే సూసైడ్ చేసుకుంటారని గ్యారంటీ ఏమీ లేదు. కొంతమంది చాలా ఎడ్యుకేటెడ్, చాలా డీసెంట్ గా ఉంటారు, కానీ వాళ్ళ జీవితాలకి అప్సెట్ ని బట్టి, వాళ్ళకి జరిగినటువంటి ఒక సాడ్ సిచ్యువేషన్ బట్టి కొన్నిసార్లు డిప్రెషన్ కి గురై వాళ్ళు చచ్చిపోవడానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే విషయం కూడా మీరు గమనించాలి. మనం చాలా మంది అంటారు, అరే నిన్నటిదాకా అబ్బాయి చాలా మంచిగున్నాడు, అమ్మాయి చాలా మంచిగుంది, ఇట్లా సూసైడ్ చేస్తారని, ఇంత ఘోరంగా చేసుకుంటాను ఎప్పుడు ఊహించలేదని జనాలు చెప్పే మాటలు మనం వింటాం. కాబట్టి సూసైడ్ చేసుకుని ప్రతి ఒక్కడు పిచ్చోడు అనుకోవడానికి వీల్లేదు. అర్థం అవుతుందా? మూడవదిగా, if a person is determined to kill himself or herself, nothing is going to stop him or her. అంటే ఒక వ్యక్తి తాను చంపుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఇంకా ఆ వ్యక్తిని మనం మార్చలేం, ఆ వ్యక్తిని మనం ఆపలేం అన్నది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తికి నిజంగా మీరు ప్రాపర్ కేర్ ఇవ్వగలిగితే, ఆ వ్యక్తికి మీరు ప్రాపర్ గా గైడ్ లైన్స్ ఇవ్వగలిగితే, ఆ వ్యక్తికి మీరు ప్రాపర్ గా మీ యొక్క ఫ్రెండ్షిప్ ని అందించగలిగితే, తప్పకుండా ఆ వ్యక్తి ఆ సూసైడ్ ఆలోచన విరమించుకోవడానికి అవకాశం ఉన్నది. చాలా మంది ఈరోజు మన మధ్యలో గొప్పవాళ్ళుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేసి చచ్చిపోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఒక రైట్ వ్యక్తి సరైన గైడెన్స్ ఇవ్వడం వల్ల, ఒక రైట్ వ్యక్తి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల, ఎవరో ఒక వ్యక్తి వాళ్ళని ధైర్యం చెప్పడం వల్ల వాళ్ళ సూసైడ్ ఆలోచన విరమించుకుని ఈ రోజున వాళ్ళు సక్సెస్ రీతిలో దూసుకుపోతా ఉన్నారు. మీ జాగ్రత్త న్యూస్ పేపర్లు చదివి, మ్యాగజైన్ చూసిన చాలా మంది మీ గురించి మీరు వింటూ ఉంటారు. తర్వాత, పీపుల్ హూ కమిట్ సూసైడ్ ఆర్ పీపుల్ హూ ఆర్ అన్విల్లింగ్ టు సీక్ హెల్ప్. అంటే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరి సహాయం కోరరు అన్నది కరెక్ట్ కాదు. దట్ ఇస్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. స్టడీస్ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, ఈ యొక్క సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అందులో కనీసం సగం మంది అయినా ఒక 6 నెలల ముందు ఏదో ఒక మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా, లేదా డాక్టర్స్ యొక్క సహాయాన్ని వాళ్ళు కోరుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి అంటే, నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది కాబట్టి నేను చావకూడదు, నాకేమైనా అయిందా అని డాక్టర్ని సంప్రదించిన వాళ్ళు ఉన్నారు. కౌన్సిలర్స్ యొక్క హెల్ప్ తీసుకున్న వాళ్ళు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, చచ్చిపోవాలని ఆలోచన కలిగిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న ఆలోచన కలిగిన వాళ్ళు ఎట్టి సహాయాన్ని కోరరు అనేది కరెక్ట్ కాదు. స్టడీస్ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, వారు ఎవరో ఒకరు సహాయం తీసుకునే ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ వాళ్ళు ఎవరికన్నా హింట్ ఇచ్చారు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, అరే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పినా, వాళ్ళు క్లోజ్గా దగ్గర ఉన్న బంధువుకి చెప్పినా,
వాళ్ళు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారు? నాకు సహాయం అందితే బాగుంటది కదా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత టాకింగ్ అబౌట్ సూసైడ్ మే గివ్ సమ్‌వన్ ద ఐడియా. అంటే కొంతమంది అనుకుంటారంటే సూసైడ్ గురించి అసలు మాట్లాడడమే వాళ్ళకి సూసైడ్ చేసుకోవడానికి ఐడియా ఇచ్చినట్లయితే కొంతమంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కలిగిన వాడు ఆల్రెడీ సూసైడ్ చేసిన ఆలోచన వాడికి ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాడికి ఆ సూసైడ్ గురించి, దానివల్ల కలిగే నష్టాల గురించి, దానివల్ల ఆ వ్యక్తి ఏమేం కోల్పోతున్నాడు అనే దానికి సంబంధించిన వివరణ అంతా కూడా నువ్వు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నువ్వు ఓపెన్‌గా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు దానివల్ల కలిగేటువంటి దుష్పరిణామాలని గురించినటువంటి ఒక అవగాహన కల్పిస్తున్నావు. తద్వారా ఆ వ్యక్తి దాని గురించి సీరియస్‌గా ఆలోచించి విరమించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి సూసైడ్ గురించి మాట్లాడితే వాళ్ళకి మనమే మళ్ళా సూసైడ్ గురించి ఒక ఆలోచన ఇచ్చామనేది కరెక్ట్ కాదు. సూసైడ్ చేసుకోవడం ఆలోచన వాడుకున్నప్పుడు, ఆమెకున్నప్పుడు మీరు ఓపెన్‌గా వెళ్లి వాళ్ళతో హానెస్ట్‌గా, ప్రేమతో, కనికరంతో, చాలా కేర్‌ఫుల్‌గా, సెన్సిటివ్‌గా దాని గురించి ఒక అవేర్‌నెస్, దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు, దానివల్ల కలిగే నష్టాల్ని జాగ్రత్తగా మీరు వివరించడం వల్ల కొన్ని సార్లు వాళ్ళు దాని నుంచి ఆ ఆలోచన విరమించుకొని బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్. సో, ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ మనలో ఉండటం వల్ల ఇలాంటి వారికి మనము హెల్ప్ చేయలేకపోతున్నాము. సో, అందుకనే మీరు ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఎందుకు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అన్న విషయాల గురించి కూడా ఆలోచించేద్దాం. ఒక వ్యక్తి ఎందుకు సూసైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు? జనరల్‌గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అది మీతో చెప్తాను. హి ఆర్ షీ ఫీల్స్ దట్ నో వన్ కేర్స్ ఫర్ హిమ్ ఆర్ హర్. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు కేర్ తీసుకోవట్లేదు, నాకంటూ ఎవరూ లేరు అన్నటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు, ఆ ఒంటరి అందరున్నా నేను అనాథను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండోది, he or she has lost sight of life's inherent value. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే తన జీవితానికి వాల్యూ లేదు, నేను వేస్ట్‌ని, నా బతుకు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, నాకు ఎటువంటి విలువ లేదు, అలాంటప్పుడు నీ బతికేం ప్రయోజనం అన్న ఆలోచన కలిగిన వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత he or she struggles with the intense pressures brought about by certain life circumstances. అంటే జీవితంలో వచ్చినట్టు కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి, ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి, అయ్యో బాబోయ్! ఈ బాధ నేను తట్టుకోలేను, ఈ కష్టాన్ని నేను తట్టుకోలేను, ఈ సమస్య నేను తట్టుకోలేను అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత మనం చూస్తే ఎవరికైతే దీర్ఘకాలికమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు, అబ్బా ఈ పెయిన్ నేను తట్టుకోలేను, ఈ ఆరోగ్యం ఎన్నటికీ కుదుట పడదు, ఇక నా బతికి ఇంతేనా, జీవోత్సవం లాగా బతకాలా అన్నటువంటి ఆ రకమైన వేదన ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనము గమనించాలి. కాబట్టి మీలో ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలు కనుక ఉన్నట్లయితే మీరెవరు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో నేను మీకు తెలియజేస్తాను. సో, ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించే పరిస్థితులు ఏంటంటే ఒంటరితనం, డిప్రెషన్, ఒత్తిడికి గురవడం, గతంలో చేసిన తప్పులు తలుచుకుంటూ బాధపడటం, కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, కొంతమందికి పేదరికం వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కొంతమంది అప్పులు పాలయ్యి కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తర్వాత కొంతమంది చదువులో ఫెయిల్ అయిపోయి అమ్మ నాన్నలకి ముఖం ఎట్లా చూపించాలి అని బాధపడి అట్లా కూడా ఆత్మహత్య చేసుకునేవారు ఉన్నారు. తర్వాత కెరియర్ సెటిల్ కాలేదని బాధతో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత లవ్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళు చేసిన తప్పిదాలను బట్టి, గిల్టీ ఫీలింగ్ బట్టి షేమ్ గురై ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫిజికల్ ఇష్యూస్ ని బట్టి, ఎమోషనల్ ఇష్యూస్ ని బట్టి
లేకపోతే సెక్షువల్ గా అబ్యూస్ గురైనప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా ఇలాంటి పరిస్థితులు ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా కూడా మనము గమనించవచ్చు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నదానికి సిగ్నల్స్ ఏమైనా ఉంటాయా, సూచనలు ఏమైనా ఉంటాయా, మనం పసిగట్టవచ్చా, గుర్తుపట్టవచ్చా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు మనం గుర్తుపట్టడానికి కొన్ని సూచనలు ఏంటంటే ఇవి చెప్తాను, మీకు ఉపయోగపడతాయి. టాకింగ్ అబౌట్ వాంటింగ్ టు డై ఆర్ టు కిల్ వన్ సెల్ఫ్, అంటే నేను చచ్చిపోతాను, నన్ను నేను చంపేసుకుంటాను అని మాట్లాడుతున్నట్లయితే అది ఒక సిగ్నల్ మనకి. తర్వాత చచ్చిపోవడం కోసం మార్గాల్ని వెతకడం, అంటే ఈ నిద్ర టాబ్లెట్లని కొనుక్కోవడం, లేదా సీక్రెట్ గా ఈ పాయిజన్ డబ్బాల్ని ఎక్కడ దాచిపెట్టుకోవడం, లేదా కొంతమంది విదేశాల్లో చూసినట్లయితే గన్స్ ని కొనుక్కుని దగ్గర పెట్టుకోవడం, సో లేకపోతే ఏదైనా ఉరితాడిని తీసుకొచ్చి ఎక్కడన్నా కనబడకుండా ఎక్కడన్నా దాచిపెట్టడం. ఇలాంటి మనకి ఎక్కడన్నా కనబడినట్లయితే యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అన్నమాట. సంథింగ్ వాళ్ళు ఏదో హాని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది గుర్తించాలి. తర్వాత నాకు బతకాలని ఆశ లేదు, నాకు బొత్తిగా చిరాబడుతుంది అని మాటలు చెప్పినా కూడా మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత నేమో సహించలేని వేదన అనిపిస్తా ఉన్నాను, ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతే బాగుండు అనే మాటలు చెప్పినా కూడా వాళ్ళు మనకి సిగ్నల్స్ ఇస్తున్నారని అర్థం. తర్వాత నేను ఇతరులకి చాలా భారంగా ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళకి నేను తలనొప్పిగా ఉన్నాను, వాళ్ళకి నేను ఒక హెడేక్ గా ఉన్నాను, అసలు నేనేనే వాళ్ళు లేకపోతే, నేనేనే దాన్ని లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అనే మాటలు పలికినా కూడా అది కూడా ఒక సిగ్నల్ గా మీరు పరిగణించాలి. ఒక వ్యక్తి సడన్ గా ఆల్కహాల్ తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం ఎక్కువైపోయిందంటే దాని వెనకాల కూడా ఆ వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అన్న విషయాన్ని మీరు గమనించాలి. లేదా ఒక వ్యక్తి ఎక్కువగా పడుకుంటున్నా లేదా తక్కువ పడుకుంటున్నా, నిద్ర పట్టకపోయినా అది కూడా మీరు సిగ్నల్ గా పరిగణించాలి. తర్వాత ఒక వ్యక్తి ఎప్పుడైతే తను ఒంటరిగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా, లేదా తను ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉంటున్నా అది కూడా మనం సిగ్నల్ గా పరిగణించాలి. లేదు ఒక్కసారిగా కోపం వచ్చి గట్టిగా అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, లేకపోతే పగతో రగిలిపోతున్నాడు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి పగున్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద అవతల వాడిని ఏం చేయలేక వాళ్ళని చంపేసుకుంటారు అన్నమాట. అది కూడా చాలా ప్రమాదకరం. తర్వాత ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ అనమాట, అంటే ఒక్కసారిగా బాగుంటారు, మళ్ళీ ఒక్కసారిగా చిరాకు పడిపోతారు, మళ్ళీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు, మళ్ళీ ఒక్కసారిగా నవ్వేయడం, ఇట్లా రకరకాల మిక్స్డ్ మూడ్స్ అలా జరుగుతున్నారు కూడా మీరు కొంచెం ఆ వ్యక్తిని అనుమానించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎడిషనల్ గా మనం ఇంకొంచెం సివియరిటీ పెరుగుతుంది అంటే ఆ వ్యక్తిలో కనబడే లక్షణాలు ఏంటంటే ఎప్పుడు కూడా మరణం గురించిన ఆలోచనలు ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు, చావు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అది ఒక సీరియస్ వార్నింగ్ మీరు తీసుకోవాలి. సడన్ గా హ్యాపీ అయిపోతాడు, సడన్ గా కామ్ అయిపోతాడు, అంటే టోటల్ గా విచిత్రమైన ప్రవర్తన, అది కూడా మీరు సీరియస్ గా తీసుకోవాలి. ఇక రొటీన్ విషయాల మీద ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉండదు, తినాలి, స్నానం చేయాలి, లేకపోతే మంచిగా ఉండాలి అన్న ఆలోచన ఆ వ్యక్తికి ఉండదు. అలా కూడా ఒక వ్యక్తి ప్రవర్తిస్తుంటే మీరు సీరియస్ గా తీసుకోవాలి. లేదు తను తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాను, గుడ్ బై, మళ్ళీ నేను కలుస్తాను లేదో పదే అట్లా గుడ్ బై చెప్తున్నాడు, లేదా కొంతమంది ఫోన్ చేసి గుడ్ బై అని ఎక్కువ చెప్తా ఉన్నాడు, లేకపోతే టెక్స్ట్ మెసేజ్లు గుడ్ బై అనేటువంటి మెసేజ్లు ఎక్కువగా పెడతా ఉన్నాడు, మరలా మనం చూడం అనేటువంటి ఎక్కువగా ఇట్లాంటి ప్రవర్తన కనబడినట్లయితే మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలి. తర్వాత కొంతమంది
నేను చచ్చిపోతానని చెప్పేసి నా ఇంట్లో వాళ్ళకి లోటు ఉండకూడదని ఇంట్లో అరేంజ్మెంట్స్ చేస్తా ఉంటారు కొంతమంది. అంటే మీరు సడన్ గా ఆ వ్యక్తిలో చేంజ్ చేస్తారు. అంటే ఎప్పుడు అంత రెస్పాన్సిబుల్ లేని సడన్ గా రెస్పాన్సిబుల్‌గా అయ్యాడు. ఇమ్మీడియేట్ గా అన్ని తీసుకొచ్చి సమకూర్చడం, అన్ని సెటిల్ చేయడం ఇలా చేస్తా ఉన్నాడు. ఎందుకు సడన్ గా ఇలా చేస్తున్నాడు? ఇప్పటిదాకా లేనిది ఇంత ఒక్కసారి ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఒక వ్యక్తి తను ఇష్టమైన వాటిని అన్నీ ఇచ్చేస్తా ఉంటాడు వేరే వాళ్ళకి. నువ్వు ఇది తీసుకో, నువ్వు ఇది తీసుకో, ఇది తీసుకో. అంటే అప్పటిదాకా లేదు. సడన్ గా ఇచ్చేయడం మొదలు పెడతా ఉంటాడు. అన్నీ ఇచ్చేయడం మొదలు పెడతా ఉంటాడు. ఎందుకు అలా జరుగుతుంది అన్నది కూడా మీరు ఆలోచించాలి. ఇవన్నీ గనక ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం సీరియస్‌గా ఆహ్, ఏమంటారు ఈ యొక్క సూసైడ్ గురించి ఆలోచిస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సూసైడ్ ఆలోచనల చేసుకోవడం కరెక్ట్ కాదు. సూసైడ్ ఈస్ నాట్ ద సొల్యూషన్ అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ ఆలోచనలున్నా, లేదు మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ ఆలోచనలున్నా, దయచేసి నేను ఇప్పుడు చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్, యు ఆర్ ప్రెషియస్. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. యు ఆర్ స్పెషల్లీ డిజైన్డ్, క్రియేటెడ్ బై గాడ్ యూనిక్లీ. ఫ్రెండ్, నీ లైఫ్ ఈ జీవితంలో యాక్సిడెంటల్ కాదు. నువ్వేదో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్ గా మీ మమ్మీ డాడీ వల్ల అనుకోకుండా ఈ లోకంలో పుట్టిన వ్యక్తివి కాదు. దేవుడు నిన్ను సృష్టించాడు. నువ్వు పుట్టక ముందే దేవుడికి నీ గురించి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను ఎంతో అపురూపంగా, ఎంతో యూనిక్ గా, ఎంతో ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. నీలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. నీకున్న ఫింగర్ ప్రింట్స్ ఇంకెవ్వరికి ఉండవు. నీకున్న ఐస్ ఇంకెవ్వరికి ఉండవు అలాంటి. నీకున్న వాయిస్ యూనిక్, నీకున్న ఫీచర్స్ యూనిక్. ఎందుకో తెలుసా? దేవుడు నేనంత స్పెషల్ గా తయారు చేశాడు. స్పెషల్ గా తయారు చేశాడు. కాబట్టి నేను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడన్న విషయాన్ని నువ్వు దయచేసి గమనించాలి. నీకు ఒక విషయం చెప్పనా? నీ మీద నీకు వాల్యూ లేదు కదా, నేనెందుకు బతకాలి, అసలు నా మీద నాకు చిరాకు పడుతుంది, నాకు అసలు వాల్యూ లేదు అని అనుకుంటున్నావా? నీకు వాల్యూ ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సృష్టించడం మాత్రంగా నిన్ను తన స్వరూపంలో తన పోలికలు సృష్టించాడు. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అది నీ లైఫ్ కు ఉన్నటువంటి ప్రత్యేకత. దేవుడు నిన్ను జస్ట్ ఒక మాటతో సృష్టించలేదు, నిన్ను స్పెషల్ గా క్రియేట్ చేశాడు. నీ వెనకాల దేవుడికి ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది ఫ్రెండ్. అంత అద్భుతంగా దేవుడు నిన్ను సృష్టించింది నువ్వు అర్ధాంతరంగా నీ జీవితాన్ని ఈ లోకంలో ముగించడానికి కానే కాదు. దయచేసి నేను చెప్పే మాట నువ్వు అర్థం చేసుకో. రెండవదిగా, నువ్వు ఆత్మహత్య చేసుకొని ఆలోచన చేస్తున్నావు చూడు, పదే పదే దాని గురించి ఆలోచిస్తున్నావు చూడు, దాని గురించి ప్రిపేర్ అవుతున్నావు చూడు, దాని వెనకాల పనిచేసేది నువ్వు కాదు, ఒక ఈవిల్ ఫోర్స్ పనిచేస్తుంది నీ వెనకాల. ఆ ఈవిల్ ఫోర్స్ ఎవరు తెలుసా? సైతాన్. దేవుడు ఉన్నది ఎంత వాస్తవమో సైతాన్ ఉన్నది కూడా అంతే వాస్తవం. దేవుడు ఎప్పుడు నీ మంచి కోరుకుంటాడు. సైతాన్ ఎట్లయినా సరే నీ జీవితాన్ని నువ్వు మధ్యలోనే అర్ధంతరంగా చాలించుకొని నరకానికి పోవాలన్నది వాడికి ఉద్దేశం. అందుకే వాడు ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు చేసిన తప్పులన్నీ నీకు గుర్తు చేస్తా ఉంటాడు. అందుకే వాడు నీకు సూసైడ్ గురించిన థాట్స్ ఇస్తూ ఉంటాడు. అందుకే వాడు నేను ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చోబెడతాడు. ఒంటరి మనిషి యొక్క బుర్ర దేంతో సమానం తెలుసా? డెవిల్స్ వర్క్ షాప్ అని ఒక ఆయన అన్నాడు. అండ్ ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అట. అంటే నువ్వు ఖాళీగా ఒంటరిగా ఉన్నప్పుడు నీకు వచ్చే ఆలోచనలన్నీ సైతాన్ నుంచి వచ్చేటువంటి దుష్ట ఆలోచనలు. అందుకే నువ్వు ఒంటరిగా ఉంటావు, వాడికి ఇష్టం. ఇలాంటి ఆలోచనల చేత నిన్ను బర్డెన్కి గురి చేస్తాడు వాడు. సూసైడ్ థాట్స్ అనేవి ఎప్పుడు కూడా ఆ ఈవిల్ ఫోర్స్ అనే సైతాన్ దగ్గర నుంచి వస్తాయి. నువ్వెందుకు సైతాన్ మాట నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి? సైతాన్ అనేవాడు చెడ్డవాడు, వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు. ఎలా మోసం చేస్తాడు చెప్పనా?
ఎందుకురా నీకు ఈ బతుకు, ఎందుకు ఎంతకాలం ఈ కష్టాలు పడతాం? సూసైడ్ చేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోద్ది, లైఫ్ అంతా క్లియర్ అయిపోద్ది. అసలు ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు. బెస్ట్ కదా. ఎందుకు నువ్వు కష్టాలు పడాలి, ఎందుకు ఇబ్బంది పడాలి? ఆత్మహత్య చేసుకో, మంచిది, ఆ నిన్ను ప్రేరేపిస్తాడు. కానీ ఆత్మహత్య చేసుకుంటే వాడు చెప్పిన వాడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు మేలు జరుగుద్ది అనుకుంటున్నావా? వాడు పచ్చి మోసగాడు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ లైఫ్ ఎండ్ అవ్వదు, అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది. తెలుసా నీకు ఈ విషయం? మరణంతో జీవితం అయిపోతే నువ్వు అనుకున్న సూసైడ్ ఓకే, కానీ ఇంకో విషయం తెలియదు, మరణంతో జీవితం అయిపోట్ల, మరణం తర్వాత జీవితం ఉంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిన ఆ తర్వాత తీర్పు జరుగును. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శరీరం మట్టిలో కలిసిపోద్ది, కానీ నీ లోపల ఆత్మ ఉంటది. ఆత్మ ఎక్కడికి తెలుసా? ఎక్కడికి వెళ్ళిద్ది తెలుసా? కోర్టులోనికి వెళ్ళిద్ది, దేవుని కోర్టులోనికి వెళ్ళిద్ది, దేవుని తీర్పులోనికి వెళ్ళిద్ది. అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు చేసినటువంటి ఈ యొక్క పనిని బట్టి, నువ్వు జీవితంలో చేసిన పాపిష్టి పనులను బట్టి దేవుడిని తీర్పు తీరుస్తాడు. అక్కడ నువ్వు చేసిన ఒక పెద్ద తప్పుని బట్టి దేవుడు నేను ఖచ్చితంగా నరకానికే పంపిస్తాడు. ఏంటా తప్పు తెలుసా? నరహత్య. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక పాపం ఏంటంటే నరహత్య. నువ్వు అనుకోవచ్చు నేను ఎవరిని చంపలేదు అనుకోవచ్చు, కానీ నిన్ను చంపుకుంటున్నావు, అది కూడా హత్యే. నిన్ను నువ్వు చంపుకునే హక్కు నీకు లేదు. నీ లైఫ్ నువ్వు సంపాదించుకుందా, దేవుడిచ్చింది. కాబట్టి దాన్ని తీసుకునే హక్కు నీకు లేదు. కాబట్టి నిన్ను నువ్వు చంపుకుంటున్నావు అంటే నువ్వేం చేసుకున్నావు? హత్య చేసుకుంటున్నావు. దానికంటే ఘోరమైన పాపం ఇంకొకటి లేదు. కాబట్టి నువ్వు ఆల్రెడీ భయంకరమైన పాపం చేసి చచ్చిపోయిన తర్వాత దేవుని తీర్పులోకి వెళ్తే నువ్వు వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నావు? నరకానికి. నరకం అనేది రియాలిటీ. నరకం ఉందని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు ఆత్మ చేసుకుని అయిపోయింది లైఫ్, హ్యాపీగా బిందాసుకుండొచ్చు అనుకుంటావు, కానీ నువ్వు తీర్పులోకి వెళ్తున్నావు. ఆ తీర్పులో నువ్వు చేసిన ఈ ఘోరమైన పాపాన్ని బట్టి నువ్వు వెళ్ళేది ఎక్కడ తెలుసా? నరకం. నరకం అంటే తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఏడ్చుకుంటూ పెడబొబ్బులు పెట్టుకుంటూ ఘోషలు వినబడతా ఉంటాయి. అక్కడ పండ్లు కొరకడం, చేసిన తప్పులన్నీ తలుచుకుంటూ ఉండడం, ఆ యొక్క అగ్ని గంధకాలతో మండిపోతూ ఉండడం. అప్పుడు సైతానికి రియల్ కలర్ నీకు అర్థమైంది. ఒరే సచ్చినోడా, చచ్చిపోతే నా సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పావు కదరా, ఇక్కడ నేను నరక యాతన అనుభవిస్తున్నాను రా. నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎంత ఏడ్చినా, ఎంత పెడబొబ్బలు పెట్టినా ప్రయోజనం ఉండదు. అక్కడ చచ్చిన తర్వాత ఇంకా భయంకరమైన నరకం అనిపిస్తాను. సూసైడ్ చేసుకుంటే సమస్య తీరిపోతుంది నువ్వు అనుకుంటున్నావు కదా, సూసైడ్ చేసుకున్న తర్వాత సమస్య తీరట్లా. అసలైన సమస్య అక్కడ స్టార్ట్ అవుతుంది. అది తీర్చలేని బాధ, తట్టుకోలేని బాధ. అప్పుడు అనిపించింది నీకు అనిపించింది, అరే అనవసరం సూసైడ్ చేసుకున్నా, అక్కడ లైఫ్, భూలోకం లైఫే బాగుంది, ఇక్కడికి వచ్చి ఎంత పెద్ద మిస్టేక్ చేసి ఆ దరిద్రుడు సైతాన్ మాటలు నమ్మి ఎంత మోసపోయాను అని నువ్వు బాధపడతావు. దిస్ ఈస్ రియాలిటీ. దిస్ ఈస్ రియాలిటీ. ఇది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. నాలుగవదిగా, నువ్వు సూసైడ్ చేసుకున్నావు అనుకోండి కదా ఫ్రెండ్, నాకు తెలుసు నువ్వు చాలా బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన తెలుసా, అది సెల్ఫిష్ ఆలోచన, స్వార్థపు ఆలోచన. అంటే నువ్వు నీ మార్గమును నువ్వు చక్కగా నువ్వు చచ్చిపోయి హాయిగా ఉందా అనుకుంటున్నావు, కానీ నిన్నే నమ్ముకుని, నిన్నే ప్రేమిస్తూ, నీకోసం ఎంతో ప్రయాసపడి, నీ గురించి ఎన్నో గొప్పలు చెప్పు, నీ కుటుంబం పరిస్థితి ఆలోచించావు. నువ్వు సూసైడ్ చేసి చచ్చిపోతావు, కానీ నీ మీద ఆశలు పెట్టి నీ తండ్రి పరిస్థితి ఏంటి? హార్ట్ అటాక్ వచ్చి ఆయన చేస్తాడు. నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు, హాయిగా ఉందనుకుంటావు. నేను ఎంతో కష్టపడి పెంచిన తల్లి రూమ్ మీద తన్నిన వాడు అవుతాను. ఆమె మర్యాద పెట్టుకుని ఆమె చచ్చిన శవంలాగా ఆమె బతుకుతుంది. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న టీచర్ వీడంతో ప్రయోజకుడు అవుతాను అనుకున్నాను, కానీ వీడు ఇలా అయిపోయాడే అని చెప్పేసి మనోవేదన గురవుతాడు. నా కొడుకు చేతికొచ్చాడే అని సంబరపడాల్సిన నీ తండ్రి ఒక్కసారి చతికిలు పడిపోతాడు. సూసైడ్ చేసుకుని నీ సుఖం గురించి నువ్వు ఆలోచించుకున్నావు, నిన్ను ప్రేమించి నీ మీద ఆశలు పెట్టుకొని
నీ గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకునేటువంటి నీ కుటుంబాన్ని నువ్వు అన్యాయం చేయట్లేదా? అర్థమవుతుంది నీకు? నీ కుటుంబానికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. అప్పుల బాధ ఎక్కువైందని నువ్వు సూసైడ్ చేసుకుంటావు. నీ భార్య పిల్లలు సంతోషంగా ఉంటారనుకుంటున్నావా? వాళ్ళు హ్యాపీగా ఉంటారనుకుంటున్నావా? నీ పిల్లలకి నీ ప్రేమ దొరుకుతుందా? ఆలోచించు మిత్రమా. అమ్మా, నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు. నీ భర్తని నీ పిల్లల్ని నువ్వు అన్యాయం చేస్తున్నావు. నీ పిల్లలకి నీ తల్లి ప్రేమ దొరుకుతుందా? నీ భర్తను ఎవరు చూసుకుంటారు? నువ్వేదో పెద్ద త్యాగం చేసి అనుకుంటున్నావు, కానీ వాళ్ళ కొంప ముంచుతున్నావు. వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు. నువ్వు సూసైడ్ చేసిన అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి వ్యక్తి కూడా స్వార్థపరురాలు. నిజంగా వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించట్లే. కుటుంబాన్ని ప్రేమిస్తే కుటుంబం కోసం పోరాడాలి, కుటుంబం కోసం సాధించాలి, కుటుంబం కోసం ఏదైనా చేసి వాళ్ళని సంతోషంగా ఉంచాలి. కానీ నువ్వు చచ్చి వాళ్ళు బతికినంత కాలం జీవోత్సవాలాగా చేస్తున్నావు. కానీ ఆ క్షణికావేశంలో నీకు ఈ విషయం గుర్తుకు రాదు. నువ్వేదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతావు. నీ కుటుంబం ఎంత అవమానం పాలైద్దో తెలుసా? వాళ్ళ దుఃఖం ఒక పక్కన అయితే అవమానం మరొక పక్కన. ఎన్ని మాటలు అంటారు మీ డాడీని, ఎన్ని మాటలు అంటారు నీ భార్యని, ఎన్ని మాటలు అంటారు నీ భర్తని, ఎన్ని మాటలు అంటారు నీ పిల్లల్ని. నీ కుటుంబం మీద ఒక మచ్చేసేస్తారు తెలుసా? నువ్వు చచ్చి ఆత్మహత్య చేసుకుని నీ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావడం కాదు, అవమానాన్ని వాళ్ళు తలెత్తుకెళ్ళని పరిస్థితి నీవు తీసుకొస్తున్నావు. ఇప్పుడు ఆలోచించు, సూసైడ్ చేసుకోవడం కరెక్టేనా? నీ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావడం మంచిదా? నీ కుటుంబాన్ని నష్టపరచడం నీకు మంచిదా? నీ కుటుంబం బతికినంత కాలం నువ్వు చేసిన ఆ దిక్కుమాల పనికి ఏడ్చుకుంటూ బతకడం మంచిదా? ఆలోచించు మిత్రమా, దయచేసి ఆలోచించు. ఇట్ డిస్టర్బ్స్ అండ్ డిస్ట్రాయ్స్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది. నిజంగా నీ కుటుంబం మీద ప్రేమ ఉంటే, నీ అమ్మ నాన్న మీద ప్రేమ ఉంటే, నీ భార్య బిడ్డల మీద, నీ భర్త బిడ్డల మీద ప్రేమ ఉంటే, ప్లీజ్ స్టాప్ సూసైడ్. ప్లీజ్ స్టాప్ సూసైడ్. Suicide is not the solution because you have a savior. నీకు ఆత్మహత్య పరిష్కారం కాదు. ఎందుకో తెలుసా? నీ సమస్యలను పరిష్కరించగల రక్షకుడు ఈ లోకంలో ఉన్నాడు. ఆయన లేకపోతే నువ్వు చచ్చిపో. ఆయన ఉంచుకుని చచ్చిపోవడం మూర్ఖత్వం. నీకు విషయం తెలుసా? నేను అర్థం చేసుకోవాలి, రక్షకుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఈ రోజు నువ్వు నీకున్న భారాల చేత, ఒత్తిడుల చేత ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నావా? ప్రభు పిలుస్తున్నాడు, నా దగ్గరికి రా, నేనున్నాను, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. నీకు నెమ్మది లేదా? నేను నెమ్మది ఇస్తాను. నువ్వు హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నా, నేనున్నాను హెల్ప్ చేయడానికి. నువ్వు హోప్లెస్ గా ఫీల్ అవుతున్నా, నేనే నీకు హోప్ ని. నువ్వు రెస్ట్లెస్ గా ఫీల్ అవుతున్నావు, నా దగ్గర రా, నేను నీకు రెస్ట్ ఇస్తాను అంటున్నాడు. ఫ్రెండ్, ఈ లోకంలో దేవుడు మనిషిగా 2000 సంవత్సరాల క్రితం మనిషిగా పుట్టాడు, మనిషిగా అవతారం ఎత్తాడు. ఆయన ఈ లోకంలో మనిషిగా జీవించాడు. కాబట్టి మనిషికి ఉండే కష్టం ఏంటో ఆయనకి తెలుసు. జాబ్ వల్ల ఎంత ఇబ్బందులు ఉంటాయి ఆయనకి తెలుసు. ఆయన కూడా జాబ్ చేశాడు. పెద్ద కుమారుడికి ఎన్ని బాధ్యతలు ఉంటాయని తెలుసు. కుటుంబ బాధ్యతలని పెద్ద కుమారుడుగా మోసాడు. తండ్రి చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసు. తన యవన ప్రాయంలో తన తండ్రిని కోల్పోయాడు. అన్నదమ్ములు అంగీకరించకపోతే ఎలా ఉంటుందో తెలుసు. ఎందుకంటే తన సొంత తమ్ముళ్లే, చెల్లెళ్ళే తన్ని స్వీకరించలేదు. వెన్నుపోటు అంటే ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే తన దగ్గర 3.5 సంవత్సరాలు తనతో పాటు ఉండిన ఒక తన శిష్యుడే ఇస్కరియోతు యూదా వెన్నుపోటు పొడిచాడు ఆయన. వెన్నుపోటు అంటే ఆయనకు బాగా తెలుసు. శోధన అంటే ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. సైతాను ఆయన్ని శోధించాడు. ఒక వ్యక్తి చచ్చిపోతే ఎంత బాధ కలుగుతుందో తెలుసు. తన ప్రియమైన స్నేహితుడు లాజరు చచ్చిపోయినప్పుడు ఆయన కన్నీరు పెట్టుకున్నాడు.
కాబట్టి ఈ రోజు నీ ప్రాబ్లం ఏదో, ఏ సమస్య, ఏది నిన్ను వేటాడుతుందో, ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో, హీ కెన్ అండర్స్టాండ్ ట్రూలీ యువర్ ఫీలింగ్స్. హీ కెన్ ట్రూలీ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నీ నీ యొక్క ఫీలింగ్స్ ఆయన అర్థం చేసుకోగలుగుతాడు, నీ బాధను ఆయన అర్థం చేసుకోగలుగుతాడు, నీ వేదన ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఆయన కూడా శరీరాన్ని కలిగి మానవుడికి ఈ లోకంలో జీవించాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా. కాబట్టి నీ సమస్యను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, నీ మీద జాలి పడటం మాత్రమే కాదు, నీ సమస్యను ఆయన పరిష్కరించగలడు. నీ కొరకు ఏ సిచ్యువేషన్ అయినా మార్చగలడు. ఎస్, ఎంతో మంది సిచ్యువేషన్స్ మార్చాడు ఆయన. పరిస్థితులు లొంగిపోయేవాడు కాదు, పరిస్థితులు మార్చగలిగేవాడు. సముద్రాన్ని తన మాట చేత గద్దించి సైలెంట్ చేసినవాడు, గాలిని గద్దించి ఆఫ్ చేసినవాడు. మార్గం లేకపోతే ముందు పోయి వెనక నుయ్యిలాగుంటే ఎటు పోలు దారి తోచిన పరిస్థితుల్లో సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి దారి వేసిన వాడు. ఎడారి ప్రాంతంలో నీళ్ళు లేక చస్తూ ఉంటే బండలోంచి నీళ్ళు ఇచ్చినవాడు. వండుకోవడానికి ఎక్కడ కూడా మార్గంలో అవకాశం లేని చోట పైనుంచి ఆకాశం కురిపించిన వాడు. రాత్రంతా ప్రయాసపడితే ఏమి దొరకపోతే ఇక్కడేయండి మీకు చేపలు దొరుకుతాయని చెప్పినవాడు. విస్తారమైన చేపలు ఆయన వాళ్ళకి అనుగ్రహించిన వాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని 5,000 మంది పురుషులకు పంచినవాడు. నీ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, మెంటల్ ప్రాబ్లం కావచ్చు, ఎమోషనల్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం మేబీ ఫెయిల్యూర్ కావచ్చు, జీసస్ కెన్ హెల్ప్ యూ 100%. యేసు ఖచ్చితంగా నీకు సహాయం చేయదు. ఎందుకు తెలుసా? నేను ఫేస్ చేశాను, నాకు హెల్ప్ చేశాడు ఆయన, నీకు కూడా హెల్ప్ చేస్తాడు. ఎంతో మందికి ఆయన హెల్ప్ చేశాడు, నీకు కూడా హెల్ప్ చేస్తాడు. ఒక్క అవకాశం ఆయనకి ఇచ్చి చూడు, ఒక్క అవకాశం యేసయ్యకి ఇచ్చి చూడు. అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. హీ కెన్ గ్యారెంటీ గివ్ యూ రెస్ట్, పీస్, హ్యాపీనెస్. షూర్. ఎందుకు తెలుసా? ఆయన నీకోసం ప్రాణం పెట్టేశాడు. నువ్వు ఆయనకి ఎంత ప్రేమ అంటే తెలుసు, నీ మీద ఆయనకి ఎంత ప్రేమ తెలుసా? నీకోసం ఆయన ప్రాణం పెట్టేశాడు ఫ్రెండ్. నీకోసం తండ్రి చేత విడవబడ్డాడు, నీకోసం అవమానాలు పొందాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పాపాలన్నిటి నుంచి నీకు విడుదలిచ్చి, నువ్వు చేసిన పాపాలన్నిటి నుంచి నిన్ను రక్షించడం కోసం, నా నరకానికి నువ్వు వెళ్ళి నరక యాతన నువ్వు అనుభవించకూడదని ఒక ఉద్దేశంతో యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏ పాపం చేయకుండా జీవించి నీ పాపాలన్నీ తన మీద వేసుకుని కలవసిలో చచ్చిపోయాడు. ఈరోజు ఏ పాపం గురించి నువ్వు సిగ్గుపడి బాధపడి ఈ తప్పు బయటికి తెలిస్తే నా పరువు పోతుంది చచ్చిపోదాం అనుకుంటున్నావో, దాని గురించి కూడా యేసయ్య కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. నువ్వు అనుభవించాల్సిన అవమానం ఆయన అనుభవించాడు, నువ్వు పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు, నీ నరక శిక్ష ఆయన అనుభవించాడు. ఇక నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ పాపను బట్టి నువ్వు షేమ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీ పాపాలని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపం చేసి నన్ను క్షమించు, నా పాపాల కోసం నువ్వు చచ్చిపోయినావు, నా స్థానంలో నువ్వు చచ్చిపోయినావు, నువ్వు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడివి అని ఆ ప్రభు నమ్ముకుంటే ప్రభు నీకు ఇప్పుడే సహాయం చేస్తాడు. ఫ్రెండ్, నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన నీ కోసం చచ్చిపోయాడు. ఆయన చచ్చింది నువ్వు ఆత్మహత్య చేసి చచ్చిపోవడం కాదు, బతికి ధైర్యంగా సమస్యల్ని ఫేస్ చేసి లైఫ్ ని ఎదుర్కొని విజయాలు సాధించాలని ఆయన ఉద్దేశం. ఆయన చచ్చిపోవడం మాత్రం కాదు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడు. ఆయన పునరుద్ధాన శక్తి నీకు అందుబాటులో ఉంది. నువ్వు ఆయన నమ్మితే ఆ పవర్ నీకు ఇస్తాడు, ఆ ఎనర్జీ నీకు ఇస్తాడు, ఆ పాజిటివ్ వైబ్రేషన్ నీకు ఇస్తాడు, ఆ హోప్ నీకు ఇస్తాడు. ఎంత ప్రాబ్లం అయినా, ఎంత జటిలమైన, ఎంత కష్టమైన నీకు తోడుగా ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. నీకు ముందు విజయాల్ని అలా దారిలో పడేసి వెళ్తాడు ఆయన. నీకు విజయాల్ని నీ కాళ్ళ కింద పడేస్తాడు ఆయన. ఆయన విజయశీలుడు, నీకు కూడా విజయం ఇస్తాడు. సో ఇంత గొప్ప దేవుని పెట్టుకొని నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ ఇన్ జీసస్, ప్లీజ్ బిలీవ్ ఇన్ జీసస్ అని అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఫ్రెండ్, ఈ రోజు నువ్వు దేని విషయమే భారం కలిగి చచ్చిపోదాం అనుకుంటున్నావో, దయచేసి నీ భారాన్ని ప్రభు మీద వేస్తావా?
ప్రభు నీ భారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నీకు రెస్ట్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. జీసస్ ఇస్ రెడీ టు ఫర్గివ్ యూ. నీ పాపాలను క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. ఆయన నీకు హెల్ప్ చేయడానికి సిద్ధముగా ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. అందుకే బైబిల్లో ఉంది, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ మనకి సమయోచితమైన సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆ ప్రధాన యాజకుడు ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు. కాబట్టి ధైర్యంగా కృపాశ్రమం వద్దకు వెళ్ళు, ఆయన సహాయం తీసుకో. మన పాపం మనల్ని ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను అని ప్రభు చెప్తా ఉన్నాడు. నీ పాపలను ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమించి నువ్వు ఎన్నడూ తప్పు చేయని వ్యక్తిగా ఆయన ఎంచుతాడు, నీతిమంతుడిగా మారుస్తాడు. నీ గిల్టీ ఫీలింగ్స్ మొత్తం తీసేస్తాడు, నీ హృదయంలో శాంతినిస్తాడు. నువ్వు చేయాల్సింది నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవడమే. హీల్ బి కంపానియన్ ఫర్ యూ. ఆయన నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు తెలుసా. హీ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, ఎవ్రీ సిచ్యువేషన్ ఫర్ యూ. ఆయన నీ కోసం ప్రతి సిచ్యువేషన్ మార్చడానికి రెడీగా ఉన్నాడు. సో నీకు ఇప్పుడు అవసరం ఏంటి తెలుసా? రెస్ట్ అవసరం, విశ్రాంతి అవసరం. ఏలియా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన దైవజనుడు, గొప్ప దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన వాడు. ఒక ఆమె బెదిరిస్తే చచ్చిపోవాలనుకున్నాడు, సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. దేవుడితో అంటున్నాడు, ప్రభువా ఇక చాలు, నా బతుకు చంపే, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా అని దేవుడికి ఇలా ప్రార్థన చేశాడు తెలుసా మీకు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు చేసుకోవాల్సిన సూసైడ్ కాదు ఇలయ్యా, నీకు ఈ టైంలో కావాల్సిన రెస్ట్. ఇగో ఈ వాగు దగ్గర ఉండు, నీళ్లు తాగు, నేను రోజు నీకు కాకి చేత బ్రెడ్ మీటు పంపిస్తా, శుభ్రంగా తిను, రిలాక్స్ అవు అని దేవుడు రెస్ట్ ఇచ్చాడు. కొద్ది రోజులకి మళ్ళీ ఎలైజా రికవర్ అయ్యాడు, మళ్ళీ హ్యాపీగా తన పని తాను చేసుకున్నాడు. కాబట్టి ఫ్రెండ్, నీకు కావాల్సిన రెస్ట్, ఈ టైంలో నీకు కావాల్సిన రెస్ట్, ఆ రెస్ట్ని ఇవ్వగలిగిన వాడు యేసయ్య. నీకు మానసికంగా రెస్ట్ ఇస్తాడు, ఫిజికల్గా రెస్ట్ ఇస్తాడు, అన్ని రకాలుగా నెమ్మదినిస్తాడు. కాబట్టి దయచేసి ప్రభు దగ్గరికి రండి, ప్రభు మీద విశ్వాసం ఉంచండి, చక్కగా మంచిగా ఫుడ్ టైంకి తీసుకోండి, హెల్దీగా ఉండండి, భారం అంతా ప్రభు మీద వేసేయండి. ప్రభు చూసుకుంటాడు. ఇంకా నీకు సందేహం ఉన్నా, ఇంకా నీకు ఏదైనా అవసరం కావన్నా మంచి కౌన్సిలర్స్ని మీరు సంప్రదించండి. మీకు హెల్ప్ చేయడానికి మంచి కౌన్సిలర్స్ మీకు అందుబాటులో. హైదరాబాద్లో అయితే PTP అంటే పర్సన్ టు పర్సన్ అనేటువంటి క్రిస్టియన్ కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. వారు మీకు కౌన్సిలింగ్ చేసి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. వారిని సంప్రదించండి. లేదా ఒక మంచి ట్రైన్డ్ గాడ్లీ పాస్టర్ గారు ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే వారి సహాయం తీసుకోండి. అంతేగాని సూసైడ్ మాత్రం సొల్యూషన్ కాదండి. మీరు ఎవరికైనా అలాంటి ఆలోచనలు వారు నాతో మాట్లాడాలనుకుంటే యువర్ వెల్కమ్. నేను మీతో మాట్లాడడానికి, మీకు హెల్ప్ చేయడానికి, మిమ్మల్ని మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ రెడీగా ఉంటాను. నన్ను మీరు సంప్రదించవచ్చు. అన్నిటికంటే పైగా ప్రభు మీద విశ్వాసం ఉంచండి. డెఫినెట్గా మీ లైఫ్ మారుతుంది, మీ లైఫ్ సంతోషంగా ఉంటుంది. నా మాట దయచేసి వినండి. సూసైడ్ ఈజ్ నెవర్ ద సొల్యూషన్ టు యువర్ లైఫ్ ప్రాబ్లమ్స్. ఆత్మహత్య ఎన్నటికీ సొల్యూషన్ కాదు. మీకోసం ప్రాణం పెట్టిన ప్రభు ఉన్నాడు, తోడుగా ఉండే ప్రభు ఉన్నాడు, సహాయం చేసే ప్రభు ఉన్నాడు, దేవుడైన ప్రభు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన సహాయాన్ని పొందండి, ఆయన ప్రేమలో సేద తీరండి, ఆయన సహాయంతో విజయాల్ని చవి చూడండి. ప్రభు మనకు సహాయం చేయనుగాక, ప్రభునా మహింపరచబడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ హెల్ప్ యూ టు టేక్ a right decision. Thank you.